రాత్రి 12 గంటల తర్వాత ఆ గ్రామం మొత్తం నిశ్శబ్దంగా మారిపోతుంది. కుక్కలు మొరుగుతాయి, గాలి కిటికీలను గుద్దుతుంది. అందరూ తలుపులు వేసుకొని భయంతో నిద్రపోతారు. ఎందుకంటే ఆ సమయంలో ఆమె వస్తుంది, తలుపు తడుతుంది. ఈ కథ కర్ణాటకలోని ఒక చిన్న గ్రామం గురించిది. పేరు దేవరహల్లి. ఆ ఊళ్ళో ప్రతి ఇంటి తలుపుపై ఒక మాట రాసి ఉంటుంది, నాళే బా. దాని అర్థం రేపురా. మొదట చూసిన వారికి ఇది విచిత్రంగా అనిపిస్తుంది. కాని ఆ మాట వెనుక ఉంది ఒక భయంకరమైన కారణం. ఏళ్ల క్రితం ఆ ఊళ్ళో ఒక స్త్రీ ఉండేది. ఆమె భర్త చనిపోయాక గ్రామస్తులు ఆమెను దురదృష్టమని తిట్టి ఒంటరిగా వదిలేశారు. ఆమెకు పిచ్చి పట్టింది. ఆమె రాత్రిళ్ళు గ్రామం చుట్టూ తిరుగుతూ ఇంటింటి తలుపులు తడుతూ, తలుపు తెరువు, నేను నీ భార్యను అని పిలిచేది. ఎవరైనా తలుపు తీస్తే మరుసటి ఉదయానికి ఆ మనిషి చనిపోయి ఉండేవాడు. ఆ భయంతో గ్రామ పెద్దలు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆమె వస్తే రేపురా అని చెప్పాలి అని అన్నారు. అందుకే ప్రతి తలుపుపై నాళే బా అని రాయడం మొదలుపెట్టారు. ఆమె ఆ మాట విని మోసపడి రేపు వస్తా అని వెళ్ళిపోతుంది. అలా వారు ఆత్మను ఆపగలిగారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ఊళ్ళోకి కొత్తగా ఒక యువకుడు వచ్చాడు. పేరు రమేష్. అతనికి ఆ తలుపులపై రాసిన నాళేబా మాటలు నవ్వుగా అనిపించాయి. ఇంత పిచ్చి నమ్మకాలు ఇంకా నమ్ముతారా అని అన్నాడు. ఒక రాత్రి రమేష్ ఒంటలిగా తన గదిలో పనిచేస్తూ ఉన్నాడు. గాలి బలంగా వీచింది. వర్షం మొదలయ్యింది. అప్పుడు సడన్గా టక్ 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 ఎవరైనా తలుపు తడుతున్నట్టు శబ్దం వచ్చింది. మొదట రమేష్ పట్టించుకోలేదు. కాని మళ్ళీ అదే శబ్దం వచ్చింది, టక్ టక్ టక్. అతను నెమ్మదిగా తలుపు దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఎవరు? రమేష్. ఎవరో మెల్లిగా అతని పేరునే పిలిచారు. రమేష్, తలుపు తెరువు. అతను ఆశ్చర్యపోయాడు. తన పేరెవరికీ తెలియదు కదా. భయం ఉన్నా కుతూహలం ఎక్కువయింది. అతను తలుపు కొంచెం తెరిచాడు. తలుపు వెనుక ఒక స్త్రీ నిలబడి ఉంది. జుట్టు మొత్తం తడిసిపోయింది. ముఖం తెల్లగా ఉంది. కళ్ళు ఎర్రగా మెరిస్తున్నాయి. ఆమె చప్పున నవ్వింది. రమేష్, నేను నీ భార్యను, తలుపు తెరువు. అతను భయంతో వెనక్కి తగ్గాడు. కాని ఆమె చేతులు పొడిగిపోయి అతని మెడను పట్టుకున్నాయి. మరుసటి ఉదయం రమేష్ కనిపించలేదు. కాని అతని తలుపుపై ఎర్ర రంగులో రాసి ఉంది, నాళే బా. ఇప్పటికీ ఆ గ్రామం ప్రజలు రాత్రి ముందు తలుపులపై నాళే బా అని రాస్తారు. ఎందుకంటే ఇంకా రాత్రిళ్ళు ఎవరో తలుపు తడుతున్నారు. ఆమె ఇంకా వస్తూనే ఉంది. మరి మీరు రాత్రి ఎవరో తలుపు తడితే తెరుస్తారా?